என்றும் வாழ்த்திடுவோம். இரு கரம் தட்டி என்றும் வாழ்த்திடுவோம். அவர் எங்கள் சங்கீதமானவர், நலமுள்ள கோட்டையுமாய், ஜீவனின் அதிபதியானவரை ஜீவிய காலமெல்லாம் வாழ்த்திடுவோம். ஜீவனின் அதிபதியானவரை ஜீவிய காலமெல்லாம் வாழ்த்திடுவோம். அவர் எங்கள் சங்கீதமானவர். హల్లెలూయా. దేవునికి మహిమై కలుగును కాక. ఇంకొక అనౌన్స్మెంట్ మర్చిపోయినా సారీ. హల్లెలూయా. అందరు ఉన్నారా? హల్లెలూయా. ఇంకా సంతోషంగా హల్లెలూయా. మన మధ్యలో మంచిర్యాల లక్షర్పేట నుండి ఈ 3 రోజులు మనకు ఆరాధన స్తుతి పాటలు పాడాలని మన మధ్యలో ఫాస్టర్ సామ్సన్ గారు వచ్చింది. అందరు చప్పట్లు కొట్టి ఆయన ఇన్వైట్ చేస్తూ దేవునికి మహిమై కలుగును కాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు మన మధ్యలో ఉన్న శిరవంది ముందు వంచి ఒక పాడాలని ఆశపడుతున్నాం. అడ్జస్ట్ చేసుకోండి. హల్లెలూయా. ఎంతమంది మీకు పాడ ఆశ ఉందో మీరు రేపు 6 o'clock ముందే కరెక్ట్గా రావాలి. ఎంతమంది సార్? హల్లెలూయా చెప్పండి. ఆమేన్. దేవునికి మహిమై. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలిచి ఉండుట, కూర్చుండుట నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీ నీవెరిగి ఉన్నావు, తలంపులు తపనలు అన్నీ నీవెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమై. ఇప్పుడు మన మధ్యలో చెన్నై నుండి వచ్చిన మా పిల్లలు ఇద్దరు వచ్చిండు. హల్లెలూయా.
దేవుడు మాకు ఇచ్చిన 2 పిల్లలు, ఒక అమ్మ పేరు ఎలినా గ్రేస్, ఇంకొక అమ్మ పేరు ప్రిసిల్లా మహిమ. హల్లెలూయా. దేవునికే మహిమ. ఆ అర్థం కోసమే ఆ పేరు పెట్టినాం. హల్లెలూయా. సో 2 ముందు వచ్చి ఒక పాటలే పాడతారు, తెలుగు పాటలే పాడతారు. నేను అనుకున్నా వాళ్ళకి తెలుగు వస్తుంది మంచిగా, నాకైనా తమిళం వస్తుంది. హల్లెలూయా. ఆమె ఘనమైనది నీ కార్యములు నా ఎడల, స్థిరమైనది నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనది నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనది
దేవునికే మహిమై. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో బ్రదర్ డియర్ ఫ్రెండ్ మందమారి నుండి మనం కోసమే ఈ మీటింగ్ కోసమే వచ్చిండు. ఆయన పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు. దేవా స్తోత్రం. దేవునికే మహిమ. హల్లెలూయా. ఆయన నా 3 రోజుల ముందే ఇక్కడ వచ్చి మాకు సహాయంగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన బాగా పాటలు అంటే ఆయనకి ప్రాణమా కరెక్టేనా? అంతే ఆశపడతారు, అంత సంతోషపడతారు. మమ్మల్ని నైట్ కూడా పాడుతూనే ఉన్నారు. మేమే గెంజి అయ్యో దయచేసి హల్లెలూయా. అంత ఇంట్రెస్ట్ ఆయనకి దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా. ఆయన అప్పుడు దావీదు ఉన్నాడు, ఇప్పుడు ఈయన ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దావీదు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అట్లే ఉండాలి. హల్లెలూయా. మీ ఇంట్లో కూడా మీరు డైలీ రోజు పాడుతూనే ఉంటే మీ బాధలు పోతుంది, మీ రోగం పోతుంది. హల్లెలూయా. సినిమా పాట కాదు, యేసు పాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత ఫాస్ట్ అమ్మ వచ్చి పాడాలి. స్తోత్రం. దేవానికి స్తోత్రం. మనకిచ్చిన గొప్ప సమయం బట్టి, మనకిచ్చిన ఈ యొక్క దినాన్ని బట్టి సంతోషంగా చప్పట్లతో గణపద్దామండి. దేవానికి స్తోత్రం. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. విశ్వవిజేతవు సత్యవిదాతవు నిత్య మహిమకు ఆధారం నీవు. విశ్వవిజేతవు సత్యవిదాతవు నిత్య మహిమకు ఆధారం నీవు. లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యం చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా, నీకేనయ్యా ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. దేవానికి స్తోత్రం. చప్పట్లతో సంతోషపడ్డామండి.
మమతల మనసే నీవు. అవును యేసయ్యా. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమము నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమము నీవు. లోముకు దైవము జగతికి దీపము నీవుగాక ఎవరున్నారు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. దేవానికి స్తోత్రం. చప్పట్లతో సంతోషంగా కనపడదామండి. దినములు అధికములగుయని వాగ్దానం చేసి దీవించితివి. జీవిత దినములు అధికములగుయని వాగ్దానం చేసి దీవించితివి. జనులమున అండగా నిలచి ఆశల జాడలు చూపించితివి. ఆపత్కాలమున అండగా నిలచి ఆశల జాడలు చూపించితివి. జన్మంతుడవై సిరికే రాజువై వెదలను బాపి నా స్థితి మార్చితివి. అనురాగమేని ఐశ్వర్యమా సాత్వికమేని సౌందర్యమా. అనురాగమేని ఐశ్వర్యమా సాత్వికమేని సౌందర్యమా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. దేవానికి స్తోత్రం. చప్పట్లతో సంతోషంగా గణపడదామండి. దేవానికి స్తోత్రం. నీ చిత్తముకై
అరుణోదయమున అర్పించెదను నా స్తుతి అర్పణ. నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదను నా స్తుతి అర్పణ. మృతులలో నీ స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము నే పొందుటకు పరిశుద్ధులలో నీ స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము నే పొందుటకు నిశ్చయములు స్తుతి చెల్లించును పరిశుద్ధాత్మలో ఆపంచెదను. అనురుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో జరిగించుమా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. విశ్వవిజేతవు సత్య విధాతవు నిత్య మహిమకు ఆధారం నీవు. విశ్వవిజేతవు సత్య విధాతవు నిత్య మహిమకు ఆధారం నీవు. లోక సగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యం చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా. ఆరాధనా నీకేనయ్యా స్తుతి ఆరాధనా నీకేనయ్యా. ఆరాధనా నీకేనయ్యా స్తుతి ఆరాధనా. ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా బ్రదర్కి దేవునికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు ఫస్ట్ రోజు ఉన్న కాబట్టి కొంచెం స్పెషాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, మీరు అడ్జస్ట్ చేసుకోండి. రేపు సరి అవుతుందని మేము నమ్ముతున్నాం. హల్లెలూయా. ఇట్లాంటి మీటింగ్ జరగడానికి దేవుడికి ముఖ్య కారణం. తర్వాత ఈ ఏరియాలో ఉన్న మన అనిల్ గారు ఫాస్ట్ ఫ్యామిలీకు చర్చి మందిలో ఉన్న అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా బాగా సింగర్స్ బాగా ఉన్నారు. మెసెంజర్ తక్కువ ఉన్నారు, ఇక్కడ సింగర్స్ బాగా ఉన్నారు. హల్లెలూయా. కానీ టైమే లేదు. హల్లెలూయా. నా మమ్మీ వచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా పాడతారు, కానీ ఈరోజు టైం లేదు. హల్లెలూయా. రేపు పాడుతారు. రెండు చరణాలు పాడాలని మేము ప్రేమించి అడుగుతున్నాం. హల్లెలూయా. ఆమె రేపు తొందరగా స్టార్టింగ్ కరెక్ట్గా 6 o'clock స్టార్ట్ చేస్తాం. మీరు అందరు కూడా పాడవచ్చు, టైం ఉంటుంది. హల్లెలూయా. సో దేవునికి మహిమై మన మధ్యలో ఫాస్టర్ అమ్మ వచ్చి ఒక పాడాలని ఆశపడుతున్నాం. తర్వాత మన మధ్యలో జానయ్య గారు బాగా స్పెషల్ సింగర్, ఆయన దేవుడు బాగా ప్లేస్లో ఆయన యూజ్ చేస్తున్నారు. హల్లెలూయా. సో మన మధ్యలో వచ్చినది బాగా మనకు సంతోషం, ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి మహిమై. ఇంకా కొంచెం 2-3 ఫాస్టర్స్ వారు కింద ఉన్నారు. మాకు ఇక్కడ ప్లేస్ ఉంటే అప్పుడే మేము ఇన్వైట్ చేస్తాం. దయచేసి క్షమించండి. హల్లెలూయా. రండి. గ్రూప్ సాంగ్ అనుకున్నా. హల్లెలూయా.
హల్లెలూయా. దూతలతో కలసి శరాబులలో నిలచి ఆ దూతలతో కలసి శరాబులలో నిలచి నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని
దేవునికి మహిమై. ఆమేన్. కొంచెం ఎంత మంచిగా పాడుతున్నారు కదా, అందరూ బాగా మంచినే. సంతోషం లేదా మీకే? జెలూస్లా ఉందా ఏంటి? హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా సత్తంగా ఇంకా బాగా సౌండ్ ఇచ్చి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అప్పడా ఇప్పుడే మీటింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమై. ఇంకా కూడా మాకు మంచి ప్యాడ్, మంచి మిక్సర్, మంచి స్పీకర్స్ ఇంకా బాగుంటే ఇంకా కూడా క్వాలిటీగా రావచ్చు. హల్లెలూయా. అవును, లైట్ కూడా కొంచెం సపోర్ట్ పక్క ఒక 50% ఉంది. హల్లెలూయా. కానీ ఏం తక్కువ ఉందో ఎక్కువ ఉందో దేవుని మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆమేన్. సో మన మధ్యలో ఉన్న జాన్ అయ్య గారు అందరి చప్పట్లు కొట్టి మనం సంతోషంగా ఇన్వైట్ చేస్తాం. దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. ఆమేన్. ఓకే. అయ్యా అనిల్ గారు ముందు రావాలని మన బిషప్ అయ్య గారు అడుగుతున్నారు, అప్పటి నుండి అడుగుతున్నారు. అవును, చప్పట్లు కొట్టి మన ఫాస్టర్ గారు మంచి దేవుడి సేవకుడు. హల్లెలూయా. మాకు ఏం ఆపోజిట్ ఏం అనట్లేదు, ఏం అడిగితే సంతోషంగా ఓకే ఓకే గ్రీన్ సిగ్నలే ఇస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమై. ఆమేన్. అంత ముందు మన మధ్యలో ఉన్న స్వామిదాస్ బిషప్ అయ్య గారు ఒక ప్రార్థన చేయాలని. అవును, అంతవరకే అక్కడ రెడీ అవుతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధికి వచ్చారని మనం నమ్ముదాం. అలాగే దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు సాయం చేస్తాడు. మరి దూరం నుండి చెన్నై నుండి వచ్చినటువంటి మన రంజిత్ పాస్టర్ గారు వారి టీంని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే మరి ట్రాన్స్లేట్ చేయడానికి వచ్చిన స్టీఫెన్ రాజు గారు హైదరాబాద్ నుండి వచ్చారు. మరి అలాగే చెన్నై తమిళ్ పాస్టర్ అపోస్టల్ తమిళ్ గారికి చప్పట్లు కొట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారు ఈరోజు వాక్యాన్ని అందిస్తారని నేను నమ్ముతున్నాను. మా మధ్యలో ఇక్కడ లోకల్ పాస్టర్స్ ఉన్నారు. వారికి ఏ విధమైన ఇన్కంఫర్ట్గా అనిపిస్తే జర మన్నించుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. పాస్టర్ ఎపప్ర గారు ఇంకా మిగతా పాస్టర్ల పేర్లు నాకు కొంచెం తెలియదు, అయినా వారందరినీ కూడా ఘనపరుస్తున్నాను. వారిని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే భూమి నీది, ఆకాశం నీది, సర్వం నీది, సర్వంతరామి, సర్వసృష్టికర్త. నేను నమ్ముకున్న బిడ్డలము ఇదిగో ఈ రీతిగా కూడుకొని రాత్రికాల సమయంలో తండ్రి నీ వాక్యం వినడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చినందుకై నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్నపిల్లలను మొదలుకొని స్త్రీలను, పురుషులను, సంఘ పెద్దలను, పాస్టర్లను, మరి అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు నడిపించినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీవే మహిమ పొందండి. మాకు కాదు దేవా, మాకు కాదు, నీకే మహిమ చెల్లును గాక. మేము ఏది చేసినాను నీకే మహిమ చెల్లినట్లు మా జీవితాలు తీర్చిదిద్ది మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచి ఐశ్వర్యవంతులుగా దీవించి అన్ని విధాల నీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, మరి ఈ దినం దైవవాక్యం మాట్లాడినటువంటి దైవజనుని మీరు ఆత్మాభిషేకంతో నడిపించమని, అయ్యా నీ రెక్కల చాటును మరుపరుచుకోమని ట్రాన్స్లేటర్ను కూడా మీ చేతికి అప్పగించుకుంటూ, అలాగే మరి మా ప్రభా లోకల్ పాస్టర్ గారు ఎంతో శ్రమ ఓర్చి నీ కొరకు ఆయన ఒక యూదా గోత్రపు సింహం వలె పోరాడుతూ ఈ సంఘాన్ని నడిపిస్తుండగా వారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, వారి సంఘస్థులను అందరూ కూడా ఆశీర్వదించమని, అయ్యా ఈ కూడికను 3 రోజులు కూడా మరి బహుగా ఆశీర్వదించమని, రేపు చాలామంది వచ్చుటకు
నీ కృప చూపించమని వేడుచున్నాం అయ్యా. కొద్దివారైనప్పటికీ మరి అనేకులైనప్పటికీ నీకే మహిమ చెల్లిస్తున్నాం. అనేకులు రక్షణ పొందుటయే నీ యొక్క ఉద్దేశమై ఉంటున్నది. నీ ప్రణాళిక మా మధ్యలో నెరవేరినట్లు రంజిత్ గారిని మీరు వాడుకొని వారిని ఆశీర్వదించమని, కుటుంబాన్ని దీవించమని, అలాగే సేవను దీవించమని స్తుతియు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మీకే ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకొని సాతాను బంధకాల నుండి విడుదల దయచేసి వాక్యం వైపు వారి మనసు తిప్పమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. అందరి చప్పట్లు కొట్టి దేవునికి మహిమ. ఆమేన్. ఫాస్ట్ అయ్యా గారు. చెక్ అవకాశం ఇచ్చిన అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన ఆధారం యేసు ప్రభు వారు. ఈ లోకంలో కష్టాల గుండా నష్టాల గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎవరు మనకు ఆధారం అంటే మన యేసు ప్రభు వారు. స్వార్థంతో కూడినటువంటి లోకం, డబ్బే నా సర్వం అనుకున్నటువంటి లోకంలో ఎవరు నాకు ఆశ్రయం, ఎవరు నాకు సౌభాగ్యం అని ఆలోచిస్తుండగా ఒక భక్తుడికి అద్భుతమైనటువంటి ఈ పాటను దేవుడు ఇవ్వడం జరిగింది. ఈ పాటలను అర్థాన్ని అందరూ గమనించాలని కోరుచున్నాను. నీవే నా ఆధారం, నీవే నా ఆనందం, నీవే నా ఆధారం, నీవే నా ఆనందం, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ధ్యానము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ధ్యానము యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన. యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన. లోకమనే ఈ పయనములో, జీవితమనే రణరంగములో, లోకమనే ఈ పయనములో, జీవితమనే రణరంగములో, ఏమి చేసి బ్రతకాలని సమయములో, కష్టాలను ఎదుర్కొనే సమయములో, ఏమి చేసి బ్రతకాలనే సమయములో, కష్టాలను ఎదుర్కొనే సమయములో, నీవే నా సహాయము, నీవే నా ఆశ్రయము, నీవే నా సహాయము, నీవే నా ఆశ్రయము, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ధ్యానము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ధ్యానము యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన. యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన.
స్వార్థంతో కూడిన లోకం, ఎటు చూసిన గందరగోళం. స్వార్థంతో కూడిన లోకం, ఎటు చూసిన గందరగోళం. డబ్బే నా సర్వము అనుకునే లోకములో ప్రేమలన్నీ చల్లారుచున్న సమయములో. డబ్బే నా సర్వము అనుకునే లోకములో ప్రేమలన్నీ చల్లారుచున్న సమయములో. నీవే నా సంతోషం, నీవే నా సౌభాగ్యం, నీవే నా సంతోషం, నీవే నా సౌభాగ్యం, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ధ్యానము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ధ్యానము యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన. యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన. రెండు చేతులతో పైకెత్తి ఆ ప్రభుని మనం స్తుతిద్దాం, గణపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా మంచిగా గప్పటిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. కొంచెం మందికి ఫోనే ప్రాణం, ఫోనే సంతోషం. హల్లెలూయా. ఇంకా కొంచెం మందికి టీవీ సీరియలే సంతోషం. అట్లా అంటున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆహా, ఇంత తెలివిగా ఉన్నారే, సంతోషం, బాగా సంతోషం. హల్లెలూయా. ఆమేన్. మన మధ్యలో ఉన్న ఫాస్టర్ గారు, టైం పోతూనే ఉంది. సాంసన్ అయ్య గారు వచ్చి ఒక 10 నిమిషం ఓన్లీ తర్వాత దేవుడు వాక్యం ఇవ్వాలి. వాక్యం ఉంది. మన మధ్యలో ఉన్న ఫాస్టర్ అనిల్ గారు అందరు ఇన్వైట్ చేసి ఒక వెల్కమ్ చేస్తారు. ఆమేన్. చప్పట్లు కొట్టి మన ఫాస్టర్ గారు, ఆయన మంచిర్యాల లక్సర్పేట నుండి వస్తున్నారు. ఆయన సభై చర్చి ఫాస్ట్గా ఉన్నారు. హల్లెలూయా. ఆవిడ అందరం లేచి నిలబడదాం. సమయం శరవేగముతో మన ముందు వెళ్ళిపోతుంది. మనమందరము దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే మనము ఆరాధనలోనికి వెళ్దాం. దేవుని వాక్యాన్ని వినటానికి సమయం ఆసన్నమై ఉండగా దయచేసి మనము ఈ స్తుతి ఆరాధన విత్తనం వేయకముందు నేలను సిద్ధపరిచినట్లుగా వాక్యం వినే ముందు మన హృదయాలను సిద్ధపరచుకోవటానికి ఈ ఆరాధన, స్తుతి ఆరాధన, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచడానికి ఎంతో అవకాశం. కాబట్టి మనము ఇటు అటు చూడకుండా, సమయము కొంచెమే ఉంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దయచేసి ఈ పట్టణాన్ని దేవుడు, ఈ సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ గొప్ప సువార్త సభలు ఏర్పాటు చేయడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని కలిగించి ఉన్నాడు. ఈ దినం ఆరంభం, రేపు ఎల్లుండి దేవుడు ఇంక అద్భుతంగా నడిపించడానికి అవకాశం ఉంది. మనమందరము ప్రార్థన పూర్వకంగా ఈ సభలకు హాజరై దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని మహిమ కొరకు మనం సాక్షులుగా ఉండటానికి మనము సిద్ధపడదాం. హల్లెలూయా. అందరము 2 చేతులు పైకెత్తి దేవాతి దేవునికి మన హృదయము, మన ప్రాణము, మన శరీరము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుందాం. ఎవరు సజీవ యాగముగా సమర్పించుకొని విరిగి నలిగిన హృదయాలతో ఆయన వైపు చూస్తూ ఆరాధన చేస్తూ ఉంటారో దేవుడు వారిని దృష్టి ఉంచటానికి అవకాశం ఉంది అని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. దావీదు దినమునకు 3 మార్లు
ప్రార్థించినాడు, కానీ 7 మార్లు దేవుణ్ణి స్తుతించినాడు. హల్లెలూయా. దేవుని మంచితనాన్ని బట్టి, దేవుని గొప్పతనాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని అధికారాన్ని బట్టి దావీదు నిత్యము దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించినట్లు పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంటుంది. ఇక్కడ మరి ఎవరు కూడా లెక్కల్లో లేనటువంటి వారు కాదు. ప్రతి వారు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారు, దేవుని దృష్టిలో ప్రియమైన వారు. కాబట్టి ప్రతి వారు కూడా ప్రభువును ఆరాధించటానికి మనము సజీవ యాగముగా మన శరీర ప్రాణాత్మలను దేవునికి అప్పగించుకొని యేసు వైపు చూచుచు ఈ రాత్రి ఈ ఆరాధన ద్వారా దేవుడు మన స్తుతులపై ఆసీనుడుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, నీవు ఆరాధన చేయటానికి, స్తుతించటానికి నీవు ఇష్టపడితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచటానికి అవకాశం కలుగుతూ ఉంది. ప్రియులారా, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో మనము మైమరిచి దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి ఆరాధన చేయటానికి సిద్ధపడదాం. మనం అన్ని మర్చిపోదాం. దేవుని సముఖంలో ఉన్నాము అన్నటువంటి స్పృహతో, ఆలోచనతో, మనసుతో, హృదయముతో, ప్రాణముతో ప్రభువును గణపరచడానికి మనము సిద్ధపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నోరు తెరవాలి. ప్రియులారా, అందరూ నోరు తెరవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నోరు ఇచ్చింది దేవుణ్ణి స్తుతించటానికి. అన్ని సమయాలలో నీవు స్తుతించకపోయినా ఈ సమయము దేవుని స్తుతించటానికి గొప్ప అవకాశం ఇచ్చి ఉంటుండగా, ఈ అవకాశాన్ని నిన్ను నీవు సిద్ధపరచుకొని దేవుణ్ణి ఆరాధించటానికి నీ నోరు, నీ స్వరము, నీ హృదయం, నీ మనస్సు, నీ ప్రాణము, నీ ఆత్మ. ప్రియులారా, దావీదు నా పూర్ణ బలముతో, నా పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నా బలము నా దేవుడే, నా ఆరోగ్యము నా దేవుడే. ప్రియులారా, నీ ఆరోగ్యము, నీకున్న బలము, నీకున్న ఆధిక్యత, నీకున్న తలాంతు, నీకున్న వరాలు, నీకున్న ఆధిక్యత దేవుని సముఖంలో, దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధన చేయాలని ప్రభు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. నిండు మనసుతో, నిండు హృదయముతో నీ దేవుడని యెహోవాను ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆకాశమందున్న దేవాది దేవుడు ఈ ఆరాధనపై, ఈ స్తుతులపై ఆయన రారాజుగా, దేవుడుగా ఆసీనుడిగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ ఆల్మైటీ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. హో రికాలారషా రిమా తికారాలారంబా సోలికరమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. దేవుని ఆత్మ ఇక్కడ అల్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ ఇక్కడ సంచారం చేస్తూ ఉంది. నిన్ను తన ఆధీనంలో ఉంచుకోవటానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిండు మనసుతో ఆరాధింతును, నిండు మనసుతో ఆరాధింతును. అండ నీవేగా, మా కొండ నీవేగా, అండ నీవేగా, మా కొండ నీవేగా. యేసయ్యా, 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 యేసయ్యా. నిండు మనసుతో ఆరాధింతును, నిండు మనసుతో ఆరాధింతును.
విపరీత బుద్ధులను తొలగించితివి, నీ పాద సేవ చేయుటకు కృప చూపితివి. యేసయ్యా, 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 యేసయ్యా. నిండు మనసుతో ఆరాధింతును, నిండు మనసుతో ఆరాధింతును. అండ నీవేగా, అండ నీవేగా, అండ నీవేగా, అండ నీవేగా. యేసయ్యా, 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 యేసయ్యా. నిండు మనసుతో ఆరాధింతును, నిండు మనసుతో ఆరాధింతును. అండ నీవేగా, అండ నీవేగా, అండ నీవేగా, అండ నీవేగా. హల్లెలూయా. దేవా, మీ సన్నిధి మా మధ్య ఉంచినందుకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సృష్టికర్తవు, పూజనీయుడవు, పూజారుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు. ఈ స్తుతి ఆరాధనలో మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకు వందనాలు. గొప్ప దేవుడు, మహిమాన్వితుడు, మహోన్నతుడు, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆరాధనకు యోగ్యుడిగా, స్తుతులకు పాత్రుడిగా మా మధ్య ఉండి మహిమపరచబడ్డందుకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, వేదిక మీద ఉన్న దైవజనులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ ఆరాధన అంతటిని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ, నజరేయుడైన యేసు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టి దేవునికి మహిమై చేయండి. ఆమేన్. దేవునికి మహిమై. కూర్చోండి. మీ అందరి దేవుడు ఆశీర్వదించును కాక. ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్న అనిల్ గారు ఫాస్టర్ కొంచెంసేపు ఒక ఫ్యూ సెకండ్స్ మాట్లాడతారు. తర్వాత మన మధ్యలో ఉన్న చెన్నైలో నుండి ఒక 300 కిలోమీటర్ ఎక్కువనే ఉంటున్న తిరువన్నామలైన ఒక టెంపుల్ ఏరియా అది. ఇక్కడ ఆంధ్రాలో తిరుపతి ఎట్లనో తిరువన్నామలైన తమిళనాడులో కొంచెం ఫేమస్ ఉంటుంది. హల్లెలూయా. మా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ వస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు తిరుపతికి వస్తున్నారు. హల్లెలూయా. మనం ఎక్కడ రావాలి? కల్వారి కొండకి రావాలి. హల్లెలూయా. అదే నిజమైన మార్గం, సంతోషమైన కార్యం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం, దేవునికి మహిమై. ఇప్పుడు కూడా మన ఫాస్టర్ ఆయన ఫాస్ట్గా ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఇంకొక ఎక్కువ చెప్పాలంటే ఆయన పెళ్ళి నేనే నడిపించిన. కరెక్టా? సరిగా మాట్లాడుతున్నానా? హల్లెలూయా. అవును. అవును. ఇంకొకటి ఆయనకు ఒక స్మాల్ అబ్బాయి ఇచ్చిండు. 2 months కూడా నేనే పోయి అది నడిపించి వచ్చిన. హల్లెలూయా. దేవుడికి మహిమై. ఇంకొక చెప్పాలంటే ఆయన నా స్టూడెంట్గా ఉన్నాడు. ఆయన దేవుని పనిలో కార్యంలో ఆయన వైరాగ్యంగా దేవుడి కోసం గ్రామంలో, ఇట్లాంటి గ్రామంలో ఆయన పని చేస్తున్నారు, దేవుడు పని చేస్తున్నారు. హల్లెలూయా. అవును. ఆయనకు ఏం మనీ, డబ్బులు అట్లా ఇట్లా ఈ భూమి ఆయనకు ముఖ్యం కాదు. దేవుడి కోసం బతకాలి, అదే ఆయనకు బాగా సంతోషం, మంచి కార్యం. ఆమె అంతా ముందు మన మధ్యలో ఉన్న మన ఫాస్ట్ గారి చప్పట్లు కొట్టి మనం ఇన్వైట్ చేస్తాం. థ్యాంక్ గాడ్. మీ అందరికి వందనాలు. నేను ఎక్కువ సమయం తీసుకొని ఒక 3 నిమిషాలలో ముగిస్తాను. నేను ఎందుకంటే మన గుడ్ న్యూస్ పాస్టర్స్ అసోసియేషన్తో అనుబంధంతో ఉన్నటువంటి జమ్మికుంట సేవకులు మన మధ్యలో ఉన్నారు.
పాత మాజీ ప్రెసిడెంట్ గారు పాస్టర్ ఎఫ్ఎఫ్ఆ గారు, అంతేకాకుండా పాస్టర్ ప్రసాద్ గారు ప్రజెంట్ ట్రెజరర్ పాస్టర్ ప్రసాద్ గారు, అంతేకాకుండా పాస్టర్ శ్రీనాన్న అన్నవాళ్ళు. ఇక్కడ మనకాడ వెనకాల స్థలం లేదు, దాని విషయంలో క్షమించాలి. అంతేకాకుండా మన మధ్యలో సింగర్ జాన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. అంతేకాకుండా పాస్టర్ పీటర్ గారు తనుగుల, అంతేకాకుండా పాస్టర్ ఉదయ్ గారు జమ్మికుంట్ల కేశవపూర్లో చేస్తున్నటువంటి పాస్టర్ ఉదయ్ గారు, వాళ్ళ కుటుంబంతో పాస్టర్ సంజీవ్ గారు హుజరాబాద్లో చేస్తున్నటువంటి పాస్టర్ సంజీవ్ గారు, అంతేకాకుండా చాలామంది సేవకులు మన మధ్యలోనికి రావడం మనకు ఆశీర్వాదకరం. అంతేకాకుండా ఈ యొక్క వెనకాల ఉండే ప్రోగ్రాం నడిపిస్తున్నటువంటి పాస్టర్ రంజిత్ గారు, అంతేకాకుండా తమిళ్ గారు, పాస్టర్ బిషప్ స్వామిదాస్ గారు, పాస్టర్ గారు మన స్టీఫెన్ రాజు గారు ఫ్రమ్ హైదరాబాద్, మీరు అందరూ మా మధ్యలో ఉండడం, మా గ్రామానికి రావడం మా అందరికి ఆశీర్వాదకరం. అంతేకాకుండా పాస్టర్ గారు, అంతేకాకుండా పాస్టర్ గారు టీం దూర ప్రాంతం నుంచి వచ్చి రాత్రి అనక పగలనక కష్టపడుతూ ఎండకు ఇబ్బంది పడుతూ ఎండలో పనిచేస్తూ గత 2 రోజుల నుంచి చాలా ఎవరం రెస్ట్ లేకుండా విరివిగా పనిచేస్తున్నాం. మీ అందరూ బాగుండాలని, మీరు ఏ విధంగా ఉండాలని, అయినా కూడా కొంచెం కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ ఒక్క రోజుకు సరి చేసుకొని రేపు ఇంకా బాగా చేస్తాం. మీ అందరు కూలర్కి ఇట్లా దేవుని చిత్తం అయితే అరేంజ్ చేస్తాం. కనుక ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ ఎఫ్ఎఫ్రా గారు ముందుకు వచ్చి ప్రార్థన చేసి వాక్యం కొరకు ప్రార్థన చేస్తే మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మీ కొరకు భోజనం కూడా చేయబడ్డది, దయచేసి ఎవరు అది కావద్దు. అన్న మాజీ ప్రెసిడెంట్ రేపు అన్ననే లీడ్ చేస్తాడు, మేము పనిలో ఉంటాం. ప్రియమైన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం స్వామి. మీ ప్రియులు రంజిత్ గారిని బట్టి స్తుతిస్తున్నాం. గత కొన్ని రోజులు నెలల నుండి మా ప్రభువా ఈ ప్రాంత ప్రజల కొరకై వారికి మీరు ఇచ్చిన భారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభు కరుణించండి. వారి ప్రార్థన మేరకు మా ప్రభు మరి స్థానిక సంఘ విశ్వాసులు చేసిన ప్రార్థన మేరకు ఈ చక్కని 3 రాత్రులు మీరు మాకు అనుగ్రహించినారు, నీకు స్తోత్రాలు. మొదటి దినాన ఇప్పుడు వారికి మీరు మాతో ఉన్నారు, మిమ్మల్ని స్తుతిస్తూ ముందు జరిగిన మా ప్రభువా వాక్య పరిచయ కొరకి మేము ప్రార్థిస్తున్నాం. చాలా దూరం నుంచి బిడ్డలు మా ప్రాంతానికి ఎందుకు తీసుకువచ్చినారు మీ మెరగమనైనా మీ చిత్తం ఏదో ఉంది. మీ చిత్తానుసారంగా మీ దాసుడు మీరు అభిషేకించి ఈ దినం ఈ రాత్రి నాతో మాతో ఏమి మాట్లాడి ఉన్నారో మా ప్రభువా, అంత మాత్రమే కాదు ఈ మైకు శబ్దం ద్వారా ఎంతమంది అయితే వాక్యం వినబోతున్నారో వింటున్నారో ప్రభువా, పరిశుద్ధాత్మదేవ వాళ్ళు మీరు కార్యం జరిగించండి, మీరు ఆకర్షిస్తే తప్పనైనా మేమేం చేయలేము స్వామి. పరిశుద్ధాత్మదేవ మీ దాసుడు మీరు ఎన్నంతల ఆత్మతో మీరు అభిషేకించి నిలబెట్టి మీరు వాడుకోనండి మా ప్రభు. మీరు మహిమ పొందండి స్వామినికి స్తోత్రాలు. రంజిత్ గారిని బట్టి, వారి కుటుంబ సభ్యులను బట్టి, వారి టీం సభ్యులందరిని బట్టి స్తుతిస్తూ ఈ స్టేజ్ని అలంకరించిన గౌరవులు మా ప్రభు మత అభిషేక్తులని సేవకులందరూ బట్టి స్తుతిస్తున్నాం. దీవించమని ఈ దినమును ఇంకా 2 రోజులు జరిగిన కార్యక్రమాన్ని అంతటిని బట్టి మీకే మహిమ చెల్లించి దీని వెనకాల ప్రోత్సహించిన బిషప్ స్వామిదాస్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినానికి ఏర్పాటు చేయబడిన ప్రసంగికులను మీ ఆత్మతో మీరు అభిషేకించి మాతో మీరు మాట్లాడతారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమ చెల్లించి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. ప్రైజ్ ది లార్డ్. గప్పటిగా చప్పట్లు కొట్టి మన మధ్యలో ఉన్న తమిళ్ అపోస్తలన్ ఫాస్టర్ గారు ట్రాన్స్లేషన్ చేయడానికి మన మధ్యలో సికింద్రాబాద్ నుండి వచ్చి ఉన్న ఫాస్టర్ స్టీఫెన్ గారు, ఆయన కూడా ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు. ఆయన ఈరోజు చూడడానికి బాగా సంతోషం, వందనాలు. మన మధ్యలో దేవుడి కోసం ఈ మినిస్ట్రీ కోసం వచ్చి ఉన్నారు. అందరు చప్పట్లు కొట్టి ఇద్దరు మనం మంచిగా హ్యాపీగా మనం ఇన్వైట్ చేస్తాం. அல்லேலூயா, 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 அல்லேலூயா. எத்தனை பேர் சந்தோஷமா இருக்கிறீங்க? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? இல்ல கரங்களை உயர்த்தி మీ యొక్క చేతులు పైకి లేపి அல்லேலூயா சொல்லுவோமா? హల్లెలూయా చెప్తామా? இல்ல சத்தமா சொல்லுங்க பார்க்கலாம். శబ్దంగా చెప్దామా? ఇంకా శబ్దంగా, இவ்வளவு சத்தமா, ఇంకా శబ్దంగా. எந்த அளவுக்கு சந்தோஷமா இருக்கிறீங்களோ, ఎంత సంతోషంగా ఉన్నారో அந்த அளவுக்கு சந்தோஷமா, అంత సంతోషంగా கர்த்தருக்கு முன்பாக దేవుని ఎదుట தேவனை மகிமைப்படுத்தும்படி దేవుని మహిమపరచేలాగా சத்தமா சொல்லுங்க, శబ్దంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
சொல்றோம் அப்படின்னா, ఈ విధంగా ఎందుకు చెప్తున్నామంటే அந்த அல்லேலூயான்னு சொல்லுகிற வார்த்தைக்கு ఆ హల్లెలూయా అనే చెప్పే శబ్దానికి தேவனுக்கு மகிமை உண்டாவதாக దేవునికి మహిమ కలుగును గాక అని என்று అర్థం இருக்குது. దీనికి అర్థం అది. எத்தனை பேர் சொல்றீங்க? ఎంతమంది చెప్తారు? என் பையன் பேர் என்ன தெரியுமா? నా అబ్బాయి పేరు ఏంటి తెలుసా? ఏబోత్ அல்லேலூயா. ఏబోత్ అల్లెలూయా. அவன் பேர் அது ஏபோத் அல்லேலூயா. ఏబోత్ అల్లెలూయా అని పేరు పెట్టాము. ஏன் தெரியுமா? ఎందుకోసం అంటే எல்லாருமே అందరూ కూడా దేవుని அவருடைய வாயினால துதிக்கணும். దేవుని వారి యొక్క నోట్ల ద్వారా ఆయన పేరు పిలిచినప్పుడు దేవుని స్తుతించాలి. హల్లెలూయా சொல்லுங்க பார்க்கலாம். హల్లెలూయా చెప్పండి. அவன் எங்க போனாலும், ఆయన ఎక్కడికి వెళ్ళినా, அவன் எந்த இடத்துல இருந்தாலும், ఆయన ఎక్కడ ఉన్నా ఆ దేవుని அறிஞ்சவங்களோ, దేవుని తెలుసుకున్న వారు ఉండవచ్చు, దేవుని அறியாதவங்களோ, దేవుని తెలుసుకోలేని వారు ఉండవచ్చు. அவன் பேரை சொல்லும் பொழுது, ఆయన పేరు చెప్పినప్పుడు దేవునికి మహిమ ఉండాகும். దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా சொல்றது వెక్కపడాதீங்க. హల్లెలూయా చెప్పడానికి మీరు సిగ్గుపడవద్దు. எந்த அளவுக்கு హల్లెలూయా சொல்றீங்களோ, ఎంతగా మీరు హల్లెలూయా చెప్తారో அந்த அளவுக்கு மகிழ்ச்சி உங்க வாழ்க்கையில இருக்கும். అంతగా మీరు మహిమలో పొందుకుంటారు. హల్లెలూయా சொல்லுமா? అంతగా దేవుని హల్లెలూయా చెప్దామా? இந்த நாளை தந்த ఈ దినాన్ని ఇచ్చిన దేవునికి, పితావాగియ దేవునికి, దేవాది దేవునికి మహిమ ఉండావதாக. మహిమ కలుగును గాక. இந்த இடத்திலோ, ఈ స్థలంలో என்னை கொண்டு வந்து, ఈ స్థలంలో నన్ను తీసుకుని వచ్చి என்னை நிறுத்தி இருக்கிற, ఇక్కడ నన్ను నిలబెట్టిన నా దేవునికి, பரிசுத்தருக்கு மகிமை உண்டாவதாக. పరిశుద్ధులకు దేవునికి మహిమ కలుగును గాక. ஒரு சின்ன நன்றி சொல்லிக்கிறேன். నేను ఒక కృతజ్ఞతలు చెల్లించాలనుకుంటున్నాను. ஐயா சாம் ரஞ்சித் ஐயாவுக்காக, సామ్ రంజిత్ అయ్య గారి గురించి, చర్చ్ పాస్టర్ అనిల్ పాస్టర్కాக, చర్చ్ ఈ ఏరియాలో ఉన్న చర్చ్ పాస్టర్ గారి అనిల్ గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. బిషప్ అయ్యాకాக, బిషప్ స్వామిదాస్ అయ్య గారికి, வந்திருக்கிற எல்லா ஊழியக்காரர்களுக்காக, ఇక్కడ వచ్చిన దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మనమార్ந்த நன்றிகளும் வாழ்த்துக்களும் தெரிவித்துக் கொள்கிறேன். వారికి కృతజ్ఞతలు, వారిని ఆహ్వానిస్తున్నాను. కన్నుల మూడి ஒரு వార్తకి పోகிறது ముందు ఒక చిన్న జెబం பண்ணுவோம். దేవుని వాక్యంలో పోకమునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. இந்த ஜெப வேளையில, ఈ ప్రార్థన వేళలో, இந்த ஆராதனை வேளையில, ఈ ఆరాధన సమయంలో தேவன் வந்து அசைவாடும்படியாக, దేవుడే ఈ స్థలాన్ని ఆవరించి వలన பரிசுத்த ஆவியானவருடைய அசைவாடுதல் இருக்கும்படியாக, పరిశుద్ధాత్మ యొక్క ఆవరణ ఈ స్థలంలో ఉండాలని, அவர் உங்களோடு கூட ஐக்கியப்பட்டிருக்கிறபடியினாலே, మీతో ఆయన ఐక్యపడే విధంగా எல்லாரும் கண்களை மூடி అందరూ కూడా కళ్ళు మూసుకొని ஜெபம் பண்ணுவோம். ప్రార్థన చేద్దాము. நல்ல தகப்பனே, మంచి తండ్రి, ஆசீர்வதிக்கப்பட்ட இந்த இரவு நேரத்திலும் ఈ ఆశీర్వాదకరమైన ఈ సమయం బట్టి அன்போடு வரவேற்கிறோம்ப்பா. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. வரவேற்கிறோம் தகப்பனே. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. இந்த ஆரம்பம் முதல் ఈ ఆరంభం మొదలుకొని முடிவு பரிந்துமாய் అంతం వరకు మహిమ எங்களை సూழ்ந்து கொண்டிருக்கிறதுக்காக நன்றி. నీ యొక్క మహిమ మమ్మల్ని అందరినీ ఆవరించిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రసన్నం సూழ்ந்திருக்கிறதுக்காக நன்றி. నీ యొక్క ప్రసన్నత మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు. దైవ సూழ்ந்திருக்கிறதுக்காக நன்றி. నీ యొక్క దైవికత ఈ స్థలంలో ఉన్నందుకు నీకు వందనాలు. వల్లమై సూழ்ந்திருக்கிறதுக்காக நன்றி. నీ యొక్క శక్తి మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు. இன்னும் வல்லமையாக, ఇంకా బలంగా, మహిమయాగ, ఇంకా మహిమగా ఆండవరే எல்லா వార్తగளையும், ప్రతి ఒక్క మాటను కర్తర్ తామే ఆశీర్వదింపిరాగ, మీరే మాటల్ని ఆశీర్వదించండి. వార్తగளையும், ప్రతి ఒక్క మాటను సముఖతిలో ఒప్పుకొడుకురంబా, మీ యొక్క సన్నిధిలో అప్పగించుతున్నాము. యేసువి నామతినాల్, యేసు నామములో జెబికిరం నల్ల పిదావే, ప్రార్థిస్తున్నాం నా పరలోకపు తండ్రి. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్. எல்லாம் ஆமென் சொல்லுங்க பார்க்கலாம். ఆమేన్. వేదத்துல ஒரு வசனம் இருக்குது. పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం ఉన్నది. ఇశ్రాయేలే నీ భాగ్యవాన్, ఇశ్రాయేలు నీవు భాగ్యవంతుడవు. కర్తరాల్ రక్షింపబడ్డ జనమే, దేవుని వల్ల రక్షింపబడిన వారా, உமக்கு ஒப்பானவன் யார்? మీకు వేరుగా ఎవరు ఉన్నారు? அவர் உனக்கு கேடகமும் వారికి శక్తియు மகா பெரிய பலனும் அவரே. ఆయన బలంగా ఉన్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఉపాగమం 33 ఉపాగమం
నిర్గమకాండము 33వ అధ్యాయము 29வது வசனத்தில் இருக்கிறது. 29వ వచనము. இது ஒரு வாக்குத்தத்தம். அல்லேலூயா சொல்லுமா? హల్లెలూయా. அல்லேலூயா சொல்லுமா? హల్లెలూయా. உற்சாகம் பாருங்க. அல்லேலூயா சொல்லுமா? హల్లెలూయా. பாருங்க, நான் இந்த இடத்துக்கு வர்றதுக்கு முன்னாடி నేను ఈ స్థలానికి రాకమునుపు எனக்கு வந்து ஐயா சாம் ரஞ்சித் ஐயா அழைப்பு கொடுத்தாங்க. சாம் ரஞ்சித் అయ్య గారు இங்க வரதுக்கு அழைப்பு கொடுத்தாங்க. ఆయన నన్ను ఆహ్వానించారు ఈ స్థలానికి. நான் இங்க வருவேன்னு எனக்கு தெரியவே தெரியாது. నేను ఈ స్థలానికి వస్తాను అనుకోలేదు. அவர் ரொம்ப నాளுக்கு முன்னாடி ప్లాన్ பண்ணிட்டாரு. அதை ఆయన చాలా రోజుల క్రితమే ఆయన ప్రణాళిక వేసి ఉన్నారు. எனக்கு அந்த ஐடியாவே இல்ல. నాకు అటువంటి ఆలోచన లేదు. திடீர்னு ஒரு நாள் சபையில ஆராதனை முடிச்சிட்டு ఒక సభలో ఆరాధన ముగించిన తర్వాత நான் வெளியே வந்துட்டு இருக்கும் பொழுது నేను బయటికి వస్తుండగా எனக்கு ఫోన్ வருது. నాకు ఫోన్ చేసి అయ్యా ఫోన్ పண்றாரு. సంజీవ్ అయ్య గారు నాతో ఫోన్ లో మాట్లాడుతూ இந்த மாதிரி ஒரு విలేజ్కి పోను, ఈ విధంగా ఒక గ్రామానికి మనం వెళ్ళవలసి ఉన్నది, இந்த மாதிரி ஒரு విలేజ్కి పోను சொல்லிட்டு ఫోన్ பண்றாரு. ఒక గ్రామానికి మనం వెళ్ళవలసి ఉన్నది అని చెప్పి ఉన్నారు. பேசுறேன். అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను. சொன்னாரு, ఆ విధంగా చెప్పి ఉన్నారు. சொன்னாரு, మనం వెళ్ళాలని చెప్పి ఉన్నారు. எனக்கு வர ఐడియాவே இல்ல. నాకు ఇక్కడ రావాలనే ఎటువంటి ఆలోచన లేదు. కానీ దేవనాగియ కర్తర్, దేవుడు ఆయన దేవుడుగా ఉన్నాడు కాబట్టి உங்களை அழைக்கிறாரு, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, உங்களை தான் காமிச்சாரு, మిమ్మల్ని నాకు చూపించారు, அப்படின்னு அழைச்சாரு. ఆయన నన్ను ఆహ్వానించారు. நான் எந்த வார்த்தையும் பேசல. నేను ఒక్క మాట కూడా మాట్లాడలే. அவர் சொன்ன ఆகும், ఆయన చెప్పినట్లయితే అది జరుగుతుంది. அவர் కట్టளையிட்டா நிற்கும். ఆయన ప్రణాళిక చేశాడంటే అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. அவர் சொன்ன உடனே ఆయన చెప్పిన వెంటనే నా జబத்துக்கு நேரா போனேன். నేను ప్రార్థనకు నేరుగా వెళ్ళిపోయాను. அப்படி ஜெபத்துக்கு போகும்போது నేను ప్రార్థనకు వెళ్తుండగా தேவன் ஒரு வார்த்தையை கொடுத்துட்டாரு. దేవుడు ఒక మాటని ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా சொல்லுமா? హల్లెలూయా. அவர் போன உடனே கொடுத்தாரு. అక్కడ వెళ్ళిన వెంటనే ఒక వాక్యం ఇచ్చారు. ஒரு வார்த்தை கொடுத்தாரு. ఒక వాక్యం ఇచ్చారు. என்ன வார்த்தை தெரியுமா? ఆ వాక్యం ఏంటిది? நான் தரிசனமாகிற கர்த்தர். నేను దర్శనం ఇచ్చే దేవుణ్ణి. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? இந்த இரவு நேரத்துல, ఈ రాత్రి వేళలో, இந்த పట్టణத்துக்குள்ள, ఈ పట్టణంలో வந்திருக்கிற உங்க நடுவுல మీ మధ్యలో தேவன் தரிசனமாக போகிறார். దేవుడే దర్శనమైపోతున్నాడు. கர்த்தர் தரிசனமாக போகிறார். దేవుడే దర్శిస్తాడు. இதுவரைக்கும் நீங்க தரிசித்த தேவன் வேற, ఇది వరకు దర్శించిన దేవుడు వేరే, இதுக்கப்புறம் தரிசிக்க போகிற தேவன் வேற, ఈ తర్వాత దర్శింపబోతున్న దేవుడు వేరే. தேவன் ஒருவர் தான், దేవుడు ఒక్కడే. அவர் செயல்பாடுகள் வேறு விதமா இருக்க போகிறது. ఆయన చేసే కార్యములు ఎన్నో విధాలుగా ఉంటుంది. அவருடைய மகிமை பெரியதா இருக்க போகிறது. ఆయన మహిమ పెద్దగా ఉంటుంది. அவருடைய வல்லமை மகிமையா இருக்க போகிறது. ఆయన శక్తి బలంగా ఉంటుంది. 1 தீமோத்தேயு 1 తిమోతి 6వ అధికారం 6వ అధ్యాయము 16వ వచనం சொல்லுகிறது. 16వ వచనం ఈ విధంగా సెలవిస్తున్నది. ஒருவரும் சேரக்கூடாத ஒளியில வாசம் பண்ணுகிறவரும், ఎవరు కూడా చేరని స్థలంలో, మనిదర్களில் ஒருவரும் கண்டிராதவரும், అక్కడ ఒక్క మనిషి కూడా కనపడని స్థలంలో காணக்கூடாதவருமா இருக்கிறார்னு ఆయనకు కనిపించని వారుగా ఉన్నారు. అదే యోవాన్ சொல்லப்பட்டிருக்கிறது. యోహాను సువార్తలో ఈ విధంగా చెప్తున్నారు. 1:18 1వ అధ్యాయం 18వ వచనంలో, தேவனை ஒருவரும் ஒரு காலும் கண்டதில்லை என்று. దేవుణ్ణి ఎవరు కూడా ఆయన చూసినది లేదు. కానీ அவர் மடியில் இருக்கிற ஒரே பேரனாகி இயேசு கிறிஸ்து, ఆయన ఒడిలో కూర్చున్న యేసుక్రీస్తు నామంలో அவரை வெளிப்படுத்தினார் என்று ఆయన మన అందరికి తెలియపరిచి ఉన్నారు. హల్లెలూయా சொல்லுமா? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా సత్తమా சொல்லுங்களேன். హల్లెలూయా శబ్దంగా చెప్దామా? காணக்கூடாதவராய் இருக்கிற தேவன், మనకు తెలియని దేవుడు நாம் காணும்படியாக, మనము తెలుసుకోవాలని இந்த பூமியிலே, ఈ భూమి మీద அதரிசனமான தேவனாகிய கர்த்தர், ఆ దర్శనం కాని దేవుణ్ణి நம்மளை రక్షించుம்பడి, మనల్ని రక్షించడానికే, நம்மளை மீட்கும்படி, మనల్ని కాపాడడానికే, நமக்காக జీవனை கொடுக்கும்படி, మనకు జీవము ఇవ్వడానికే அவர் தரிசனமானார். ఆయన దర్శనం ఇచ్చి ఉన్నాడు. அவர் வெளிப்பட்டார். ఆయన మనకు తెలియపరిచి ఉన్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా சொல்லுங்க பார்க்கலாம். హల్లెలూయా చెప్దామా? సత్తమా சொல்லுங்க. హల్లెలూయా சொல்லு பார்க்கலாம். శబ్దంగా చెప్దామా? சத்தமா சொல்லுங்க. ஹல்லேலூயா சொல்லுமா? హల్లెలూయా. பாருங்க, தேவன்
தரிசனமாகிற தேவன். దేవుడు దర్శించే దేవుడుగా ఉన్నాడు. எதற்காக தேவன் தரிசனமாகிறார்? எதற்காக தேவன் வெளிப்பட்டார்? எதற்காக தேவன் வந்தார்னா நம்மை மீட்கும்படி இயேசு இந்த பூமியில வெளிப்பட்டார். ఎందుకోసం దర్శనం ఇచ్చి ఉన్నాడో మనకు తెలియపరిచి ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా சொல்லுமா? హల్లెలూయా చెప్దామా? பாருங்க, எல்லாருக்குமே தேவன் தரிசனமாவார். అందరికి కూడా దేవుడు దర్శిస్తాడు. இங்க வந்திருக்கிற எல்லாருமே, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని అనేகர் தேவனை தரிசிச்சிருப்பீங்க. అందరు కూడా మీరు దేవుని దర్శించి ఉండవచ్చు. అనేகர் தேவனை தரிசிக்காம இருப்பீங்க. ఇంకా ఎంతో మంది దర్శించని వారు ఉండవచ్చు. ஆனா இன்னைக்கு தரிசனமாவார் ஆண்டவர். కానీ ఈ రోజు దేవుడు మీకు దర్శనం అవబోతున్నాడు. தேவன் உங்களுக்கு தரிசனமாவார். ఈ రోజు మీకు ప్రత్యేకంగా దర్శనం అవబోతున్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? தேவன் தரிசனமாவார். ఎవరైతే విశ్వసిస్తారో వారిని దేవుడు దర్శిస్తాడు. நான் தேவனை தரிசிக்கணும்னு விரும்புறவங்க, దేవుణ్ణి నేను దర్శించాలని వాంఛ ఉన్నట్లయితే நீங்க விசுவாசிக்கணும். మీరు విశ్వసించాలి. நீங்க விசுவாசிச்சா, మీరు విశ్వసించినట్లయితే தேவனோடு உங்க வீட்டுக்கு போக போறீங்க. దేవుడితో మీరు మీ ఇంట్లోకి వెళ్ళబోతున్నారు. நீங்க எந்த எல்லைகளுக்குள்ள இருந்து வந்திருந்தாலும், మీరు ఎటువంటి ప్రాంతం నుంచి వచ్చినా గానీ, எப்பேற்பட்ட கட்டுகள் உள்ள పట్టణத்தில் இருந்து வந்திருந்தாலும், ఎటువంటి కట్టులు ఉన్న ప్రాంతం నుంచి వచ్చినా గానీ, இன்று உனக்கு தரிசனமாகிற இயேசு கிறிஸ்துவோடு ఈ రోజు మీకు దర్శింపబోతున్న యేసుక్రీస్తు ద్వారా கூட போக போறீங்க. మీరు ఆయనతో వెళ్ళబోతున్నారు. அவர் உங்க கூட வர போகிறார். ఆయన మీతో రాబోతున్నాడు. எதுக்கு இதை சொல்றேன்னா, ఎందుకోసం నేను ఈ విధంగా చెప్తున్నానంటే, எனக்கு தேவன் தரிசனமானார். నాకు దేవుడు దర్శనమై ఉన్నాడు. எப்ப தெரியுமா தரிசனமானாரு? ఎప్పుడు నాకు దర్శనమై ఉన్నాడు తెలుసా? நான் நல்லவனா இருக்கும்போது எனக்கு தரிசனம் ஆகல. నేను మంచివాడుగా ఉన్నప్పుడు నాకు దర్శనం కాలేదు. நான் நீதிமானா இருக்கும்போது தரிசனம் ஆகல. నేను నీతిమంతుడుగా ఉన్నప్పుడు నాకు దర్శనం కాలేదు. நான் பரிசுத்தமானா இருக்கும்போது தரிசனம் ஆகல. నేను పరిశుద్ధుడుగా ఉన్నప్పుడు నాకు దర్శనం కాలేదు. நான் ஐஸ்வர்யவானா இருக்கும்போது தரிசனம் ஆகல. నేను ఐశ్వర్యవంతుడుగా ఉన్నప్పుడు నాకు దర్శనం కాలేదు. நான் ஒழுக்கமா இருக்கும்போது தேவன் தரிசனம் ஆகல. నేను మంచిగా ఉన్నప్పుడు నాకు దర్శనం కాలే. பாவிகளிலே, నేను పాపుల్లో మధ్యలో ఉన్నప్పుడు, பிரதான பாவியா இருக்கும் பொழுது, ప్రధాన పాపిగా ఉన్నప్పుడు எனக்கு தேவன் தரிசனமானார். నాకు దేవుడు దర్శించి ఉన్నాడు. எனக்கு தேவன் வெளிச்சமானார். నాకు దేవుడు ఒక వెలుగుగా అయిపోయి ఉన్నాడు. ஹல்லேலூயா சொல்லுமா? హల్లెలూయా చెప్దామా? என்னுடைய வாழ்க்கை இருள் நிறைந்த வாழ்க்கை. இருள் நிறைந்த வாழ்க்கை. నా యొక్క జీవితం అంతా చీకటితో నింపబడిన பாவம் நிறைந்த வாழ்க்கை. పాపముతో నింపబడిన జీవితము. சின்ன வயசுல இருந்து, చిన్న వయసు నుంచి பலவிதமான பழக்க வழங்களுக்கு அடிமையா இருந்தவன். ఎన్నో రకాల అలవాట్లకు నేను లోబడి లొంగిపోయి ఉన్న వ్యక్తిని. நல்ல సరగడిపేன். నేను బాగా మద్యం తీసుకుంటాను. దమ్మడిపేன். నేను సిగరెట్ తాగుతాను. என்னென்னலாம் இருக்கிறதோ, ఏమేమున్నాయో, ஆன்ஸ், పాన్ இருக்கிற என்னென்னலாம் கெட்ட பழக்கம் இருக்கோ అవన్నీ ఏవేవి ఉన్నాయో అన్ని చెడు అలవాట్లు అన్నిటిలో నేను எல்லாத்துக்கும் அடிமையான. నేను అన్నిటికీ లొంగిపోయి ఉన్నాను. అనేక முறை, చాలా సార్లు நான் என் வீட்டுக்கு அடங்காம ஓடி இருக்கிறேன். నేను మా ఇంటి నుంచి దూరంగా పారిపోయి ఉన్నాను. ఉదాహరణగా వేదத்துல లూకాல ஒரு సంభవం இருக்குது. లూకా సువార్తలో ఒక సంభవం ఉన్నది. గెసరేత్ అనే పట్టణத்துல, గెనసరెత్ అనే స్థలంలో యేసు போகும் பொழுது, యేసు అక్కడికి వెళ్ళినప్పుడు அங்க ஒரு மனுஷன் பிசாசு பிடித்தவனா இருப்பான். అక్కడ ఒక వ్యక్తి దయ్యాలతో సేనతో పీడింపబడుతున్నాడు. அவன் என்ன நிலைமையில இருக்கானோ அவனுக்கே தெரியாது. ఆయన ఎటువంటి పరిస్థితిలో, ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకే తెలియదు. அவனுக்கு என்ன நடக்குதுன்னு அவனுக்கே தெரியாது. ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. హల్లెలూయా சொல்லுமா? హల్లెలూయా. அந்த సూழ்நிலையில, అటువంటి స్థితిలో வீட்டுக்கு అడంగామ, ఆయన ఇంటిలో ఉండకుండా కల్లறைகளில, సమాధుల్లో தன்னை காயப்படுத்துகிறவனாக, ఆయనను గాయపరుచుకుని తనకు శరీరத்தை கெடுத்துக் கொள்ளுகிறவனாக, ఆయన యొక్క శరీరాన్ని నాశనం చేసుకున్న వ్యక్తిగా, புத்தி சுவாதம் இல்லாதவனாக, ఆయనకు మతిస్థిమితం లేకుండా இருந்த அவனை అటువంటి వ్యక్తిని தேடி இயேசு போனார். ఆయనను వెతికి యేసు ఆయన చెంతకు వెళ్ళి ఉన్నాడు. அவனுக்கு முன்னாடி போய் தரிசனமானார்.
ఆయన ఎదురుగా వెళ్ళి ఆయనకు దర్శించి ఉన్నాడు. அவனுக்கு நல்ல சுகத்தை கொடுத்தார். ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు. அவனுக்குள்ள இருந்த பிசாசை துரத்தினார். ఆయనలో ఉన్న గొప్ప సేనాని విడుదల దయచేసి ఉన్నారు. பின்பு ఆ తర్వాత அவன் புத்தி தெளிந்து ఆయనకు బుద్ధి వచ్చిన తర్వాత వస్త్రం ధరితవనాయ్ ఆయన వస్త్రం వేసుకొని యేసువిன் பாதத்தில் అమర్ந்தார். ఆయన యేసుక్రీస్తు యొక్క పాదముల దగ్గర శాసంగపడి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. அந்த மாதிரி சூழ்நிலையில அடிமைப்பட்டிருந்தவன் நான். అటువంటి స్థితిలో నుంచి నేను ఈ విధంగా ఈ స్థాయికి వచ్చి ఉన్నాను. ஒரு ஐடி கம்பெனில వర్క్ பண்ணியிருந்தேன். ఒక ఐటీ కంపెనీలో నేను పని చేస్తూ ఉండేను. நல்ல சம்பளம், మంచి జీతము. நான் சொல்றது 2016-17 2016, 17, 18 ఆ సంవత్సరంలో ஒரு பெரிய ஐடி கம்பெனில వర్క్ பண்ணிட்டு இருந்தேன். ఒక పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. பாவம் நிறைந்த வாழ்க்கை, పాపంతో నింపబడిన జీవితము. ఏం கேட்டீங்கன்னா పணம் அதிகமா இருந்தா பாவம் இருக்கும் இல்லையா? ఎందుకని అడుగుతున్నా మీకు చెప్తున్నానంటే అక్కడ డబ్బు ఎక్కువ ఉన్నదంటే పాపం ఎక్కువ ఉంటుంది. வேதம் சொல்லுது பண ஆசை எல்லா தீமைக்கும் வேறா இருக்குது. பண ஆசை எல்லா தீமைக்கும் வேறா இருக்குது. ఈ డబ్బు అనేది అన్ని చెడుకి మూల కారణము. అప్పుడే எனக்கு 30,000 ரூபாய் மாசம் சம்பளம், నాకు 30,000 జీతము. எதையுமே வீட்டுக்கு கொடுக்க மாட்டேன். ఏ దాన్ని కూడా నేను విడవను. எல்லா பாவ பழக்கத்துக்கு தான் செலவு பண்ணுவேன். అన్నిటినీ కూడా వచ్చే జీతం అంతా పాపపు జీవితానికి సమర్పిస్తాను. எந்த விதத்துல சரியா இருக்க மாட்டேன். ఎటువంటి స్థితిలో కూడా ఎటువంటి మార్గంలో కూడా నేను సరి అయిన స్థితిలో లేను. அப்போ எங்க பாட்டி வீட்டுல தங்கிட்டு இருந்தேன். అప్పుడు నా యొక్క నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. கொஞ்சம் தூரத்து சொந்தம், వాళ్ళు నాకు దూరపు సంబంధము. அப்போ அந்த சூழ்நிலையில అటువంటి పరిస్థితుల్లో எங்க பாட்டி வீட்டுல இயேசு ஏற்றுக்கொண்டாங்க. నా యొక్క నానమ్మ గారి ఇంట్లో వాళ్ళు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నారు. నా ఏతుకులే వాళ్ళు అంగీకరించారు కానీ నేను అంగీకరించలేదు. పాస్టర్లా வந்து அப்படி பாப்பேன். పాస్టర్లు వస్తే నేను కింది నుంచి పైకి నుంచి కిందకి చూసేవాడిని. நல்லா கலாய்ப்பேன், వాళ్ళతో మంచిగా ఉంటాను, కిండల్ பண்ணுவேன், వాళ్ళని బాగా హేళన చేస్తాను. బిలీవర్స్ எல்லாரையும் கூட்டி போய் சரக்கடிக்க கத்து கொடுப்பேன். అక్కడ వచ్చిన బిలీవర్స్ అందరినీ విశ్వాసులందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ మత్తు వారికి ఇప్పించి వారిని తాగమంటాను. సరకడికిற బాటిల్ మేటి இருக்கிற நிறைய பேர் బాటిల్ ఏదైతే తాగుతారో ఆ బాటిల్ తోటి వాళ్ళని కొట్టేవాడిని. యేసు அறிவிச்சா నీవు యేసుని తెలుసుకున్నట్లయితే నిన్ను ఒకే ఒక దెబ్బ. அந்த அல்லேலூயா குல்லேலூயா சொல்லக்கூடாது. హల్లెలూయా అనేది ఎవరు కూడా చెప్పవద్దు. என் வீட்டு பக்கம் என் பாட்டி வீட்டு பக்கம் வரக்கூடாது. నా యొక్క నానమ్మ గారి ఇంటి పక్కన ఎవరు రావద్దు. ரொம்ப మోసమైన வாழ்க்கை, ఒక చాలా ఘోరమైన జీవితం జీవించి ఉన్నాను. எல்லாத்தையும் சொல்ல நேரம் பத்தாது, అన్ని చెప్పడానికి సమయం లేదు కాబట్టి சொல்லி முடிக்கிறேன். నేను చురుకుగా నేను అన్నిటిని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ஒரு 2 மாசம் போச்சு. ఆ విధంగా 2 నెలలు గడిచిపోయాయి. அப்படியே ஒரு நண்பன் எனக்கு ఫ్రెండ్ அவன చర్చిలో இருந்து ఆయన ఆ చర్చిలో ఆ సంఘంలో ఒకే ఒక మిత్రుడు ఉన్నాడు. నా బాటిల్ ఎత్తి మర్తినవామె ఆయనని నేను బాటలు తీసుకొని బెదిరించి ఉన్నాను. எங்க பாட்டி அம்மா வீட்ல கட்டாயப்படுத்தி చర్చి கூட்டி போனாங்க ஒரு நாள். నా యొక్క నానమ్మ గారి ఇంట్లో నేను బలవంతంగా నన్ను చర్చికి తీసుకొని వెళ్ళి ఉన్నారు. ఎదుకు పోవని தெரியுமா? చర్చికి ఎందుకు వెళ్తామని తెలుసా? యేసుని చూడడానికి వెళ్ళను. பொம்பளை பசங்க உட்கார்ந்துட்டு இருப்பாங்க, ఎంతో మంది యవన స్త్రీలు కూర్చొని ఉంటారు. చర్చికి పోనాలి ఎప్పుడు ఉకారునా? నేను చర్చికి ఆ సంఘానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా కూర్చుంటానంటే కాల్ మీద కాల్ పోటీ ఇప్పుడు ఉకారువే. కాలు మీద కాలు వేసుకొని మంచిగా దర్జాగా కూర్చున్నవాడిని. ఎక్కలా ఉకారువే, బాగా దర్జాగా కూర్చున్నవాడిని. పాస్టర్ వరువారే, పాస్టర్ గారు వస్తారు, ఇప్పుడు పాపారే, ఆయన కింద నుంచి మీది దాకా చూస్తారు. కాలు మీద కాలు పోటీ ఆడి కాలు మీద కాలు వేసుకొని ఇట్ట ఊపుతూ ఉంటాను. నాకేం తెలుసు, నేను ఆ విధంగా జీవించాను కాబట్టి. నాకు దేవుడు అంటే ఎవరో తెలియదు కదా, నాకు ఆ మత్తు తీసుకోవడానికే అవన్నీ కూడా నాకు తెలుసు. ఊరు పొరకుதான் தெரியும், ఊరంతా తిరగడానికి తెలుసు. வீணான வாழ்க்கை வாழதான் தெரியும், వ్యర్థమైన జీవితం జీవించడమే తెలుసు. ఇప్పుడు இருக்கும் பொழுது ఈ విధంగా జీవించినప్పుడు ஒரு நாள் 2017 வருடம்
2017 సంవత్సరంలో இந்த மார்ச் மாதத்துல మార్చి నెలలో நான் கொடாக் பேங்க்ல ஒர்க் பண்ணிட்டு இருந்தேன். కొటక్ బ్యాంక్ లో నేను మహీంద్రా కొటక్ బ్యాంక్ లో పనిచేస్తున్నాను. ఐటీ అది ఐటీ బ్యాంక్ అది చెన్నై ఓఎంఆర్ లో இருக்குது. అక్కడ చెన్నైలో పెద్ద స్థలంలో ఉన్నది. ఉక్కందిட்டு இருக்கும்போது అక్కడ నేను కూర్చొని ఉన్నప్పుడు నైట్ షిఫ్ట్ ఎగ్జిక్యూటివ్ నాను. నైట్ షిఫ్ట్ రాత్రి వేళల్లో ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాను. వర్క్ பண்ணிட்டு இருக்கேன். అక్కడ పని చేస్తున్నాను. எனக்கு 30 பேர் வேலை செய்வாங்க. నా కింద 30 మంది పని చేస్తారు. எல்லாரும் డిప్లాయ్ பண்ணிட்டு వారినందరినీ వారి యొక్క పనులకు వెళ్ళిపోమని చెప్పి அந்த వర్క్ స్టేషన్ல అక్కడ చేస్తున్న పని స్థలాల్లో కాల్ மேல కాల్ போட்டுட்டு నా కాలు మీద కాలు వేసుకొని ஒரு சினிமா பாட்டு கேட்டுட்டு இருந்தேன். నేను సినిమా పాటను వింటూ ఉండేవాడిని. அந்த நேரத்துல வந்து లేటెస్ట్ పాட்டு అది ఆ సమయంలో వచ్చే లేటెస్ట్ గా వచ్చే నూతన పాట. என்ன பண்ண இந்த கன்னி தீவு பொண்ணா அப்படின்னு ஒரு பாட்டு தமிழ்ல இருக்குது. కన్ని తీవి ఒక స్త్రీ గురించి పాట ఉన్నది. నా కాల్ అడిగి கேட்டுட்டே இருந்தேன். ఆ విధంగా తరచుగా వినేవాడిని. என் ஃபோன் கீழே விழுந்துடுச்சு. నా ఫోన్ కింద పడిపోయింది. அந்த ஃபோன் எடுக்கலாம்னு எடுக்கும் பொழுது ఆ ఫోన్ తీయడానికి నేను వెళ్తున్నప్పుడు அந்த వర్క్ స్టేషన్ல అక్కడ పని చేసే సాగలో ஒரு சின்ன லேபிள் இருந்தது. అక్కడ ఒక లేబుల్ ఉన్నది. அந்த லேபிள் என்ன கூப்பிட்டது. ఆ లేబుల్ నేను చూసినప్పుడు నన్ను పిలిచినట్లుగా எனக்குள்ள அந்த கூப்பிடுதல் கேட்குது. ఆ లేబుల్ చూసినప్పుడు నన్ను పిలిచినట్లుగా నాకు అనిపించింది. அந்த லேபிள் கூப்பிட்ட உடனே கிட்ட போனேன். ఆ లేబుల్ నన్ను పిలిచినట్లుగా అనిపించినప్పుడు నేను దగ్గరగా వెళ్ళాను. அதுல ஒரு வசனம் இருக்குது. దాంట్లో ఒక వచనం ఉన్నది. உன்னை ரட்சிப்பதற்காக நான் உன்னோடு இருக்கிறேன் என்று. నేను నిన్ను రక్షించడానికి నీతోనే ఉన్నాను అంట. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎదుకు தெரியுங்களா? దేనికోసం తెలుసా? நான் கடவுளை நம்பவே மாட்டேன். నేను దేవుణ్ణి అసలే నమ్మను. கடவுள்னாலே பிடிக்காது. దేవుడు అంటే నాకు ఇష్టం ఉండదు. என் ఫ్రెండ్ சொல்லுவான், నా యొక్క మిత్రుడు చెప్తాడు, యేసు నల్లవర్రా, యేసు మంచివాడురా, యేసు పరిశుద్ధరా, యేసు పరిశుద్ధుడు, அவர் உயிருள்ள தேவன்டா, ఆయన సజీవుడుగా ఉన్న దేవుడు, உயிருள்ளவரா அப்படின்வாரு. ఆయన సజీవుడుగా ఉన్నాడు. పోడా పైతియన్ను, పో నువ్వు ఒక పిచ్చోడివి అంటాను. உன் தெய்வம் மட்டும்தான் உயிருள்ள தெய்வமா? నీ యొక్క దేవుడే నిజమైన దేవుడా? நாங்களா உயிருள்ள தேவனை பார்த்தது இல்லையா? నేను నిజమైన దేవుడిని చూడలేదా? உன் தெய்வம் உயிருள்ள தேவன் சொல்றல்ல, నీ యొక్క దేవుడే నిజమైన దేవుడు అంటున్నావు కదా. ఉన్మయా ఉన్ దైవం ఉயிருள்ள దైవంనా? నిజంగా నీ దేవుడే నిజమైన దేవుడు అంటే ఏం కూడా పేసటం, నాతో మాట్లాడమను, ఏం కూడా పేస சொல்லு, నాతో మాట్లాడమను. అప్ప அந்த యేసు నంబరే, అప్పుడే నేను యేసుని నమ్ముతాను. హల్లెలూయా சொல்லுமா, హల్లెలూయా చెప్దామా? ఉన్మయా పేసనారు, ఆయన నిజంగా మాట్లాడి ఉన్నారు. ఉన్మయా పేసనారు, ఆయన నిజంగా మాట్లాడి ఉన్నారు. இரவு நேரத்துல வந்து ఆ రాత్రి పూటలో నాతో మాట్లాడి ఉన్నాడు. రక్షింపదற்காக நான் உன்னோடு கூட இருக்கிறேன், నిన్ను రక్షించడానికి నేను నీతోనే ఉన్నాను. அந்த வார்த்தை வந்த உடனே, ఆ వాక్యం నాలో వచ్చిన వెంటనే நல்ல சந்தோஷமா பாட்டு கேட்டிருந்தேன். நானு ఆ సమయంలో సంతోషంగా ఆ సినిమా పాటలు వింటున్నప్పుడు எனக்கே தெரியாம, నాకు తెలియకుండానే కంపెనీ 13వ మాడిల 13వ అంతస్తులో ఉన్న కంపెనీలో వర్షిలో తేంబి తేంబి అడుగురా, అక్కడనే నేను ఏడుస్తున్నాను. అక్కడ ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకోసం నాకేమి తెలియదు. యేసు నన్ను దర్శించి ఉన్నాడు. నీతిమంతుడుగా ఉన్న వ్యక్తిని యేసు దర్శించడానికి రాలేదు. పాపులను రక్షించడానికి యేసు వచ్చి ఉన్నాడు. బలహీనర్களை రక్షిக்க, బలహీనులను రక్షించడానికి యేసు వచ్చి ఉన్నాడు. ఇక్కట్టుల రక్షిక యేసు வந்தார். చీకటిలో ఉన్న వాళ్ళని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. తల్లపట్టవర్களை రక్షిక యేసు வந்தார். త్రోసి వేయబడిన వారిని రక్షించడానికి వచ్చి, కైవిట్టపట్టవர்களை రక్షిక యేసు வந்தார். ఎవరైతే చెయ్యి విడబడి ఉన్నారో వారిని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? எனக்கு தெரிஞ்சு நீங்க எல்லாம் రక్షింపబడ్డ ఆల్గల్ நினைக்கிறேன் இல்லீங்களா? నాకు తెలిసినంత వరకు మీరందరూ రక్షింపబడిన వారు. நீங்க సైలెంట్ இருக்கும்போது தெரியுது, మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారంటే నాకు తెలుసు. హల్లెలూయా சொல்லுமா, హల్లెలూయా చెప్దామా? இதுதான் సువిశేషమాగిய సత్యం. ఇది దేవుని యొక్క సువార్త అయిన ఆ సత్యము. దయவு செய்து சொல்றேன்,
దయచేసి నేను చెప్తున్నాను, நாளைக்கு நீங்க கூட்டத்துக்கு வரும்பொழுது நீங்க రేపటి దినము మీరందరూ వచ్చేటప్పుడు நீங்க மட்டும் வராம మీరు మాత్రం రాకుండా உங்க வீட்டு பக்கத்துல இருக்கிற మీ ఇంటి పక్కన ఉన్న వారిని, பலவீனர்களை, బలహీనంగా ఉన్న వారిని, ஒடுக்கப்பட்டவர்களை, ఎవరైతే త్రోసి వేయబడి ఉన్నారో ஒவ்வொருத்தரு ఒక్కొక్కరు ஒவ்வொரு ஆளை பிடிச்சிட்டு வாங்க. ఒక్కొక్కరు పట్టుకొని రావాలి. அவருக்கு தேவன் தரிசனமாக வல்லவராய் இருக்கிறார். దేవుడు దర్శించడానికి ఆయన గొప్ప శక్తివంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా చెప్దామా? தேவன் எனக்கு தரிசனமானார். దేవుడు నన్ను దర్శించాడు. నా வாழ்க்கை మారిచి, నా యొక్క జీవితం మారిపోయింది. எனக்குள்ள అభిషేకం வந்தது. నాలో దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చింది. కరెక్టా என்னை கொண்டு போய் ఆలయத்துக்கு போக சொன்னார். ఆ తర్వాత నేను చర్చికి వెళ్ళమని నాతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. నా మన చర్చికి పోనேன். ఆ తర్వాత చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాను. సరే இப்போ முன்ன மாதிரி இல்ல. అప్పుడు ఈ విధంగా లేదు. ஏன்னா தேவன் தான் பேசிட்டாரு. దేవుడు నాతో మాట్లాడాడు కదా. இப்போ கீழ்ப்படி ஆரம்பிச்ச கர்த்தருடைய வார்த்தைக்கு. దేవుని మాటకు నేను లోబడడం మొదలు పెట్టాను. కీழ்పడించ 10 నాళ్ళ నేను లోబడము తర్వాత 10 రోజుల తర్వాత పరిశుద్ధావిన్ అభిషేకத்தை పెట్టుకొండే. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నేను పొందుకొని ఉన్నాను. హల్లెలూయా சொல்லுமா? హల్లెలూయా చెప్దామా? எத்தனை பேர் ஹல்லேலூயா சொல்றீங்க? ఎంతమంది హల్లెలూయా చెప్తున్నారు? எத்தனை பேர் ஹல்லேலூயா சொல்றீங்க? ఎంతమంది హల్లెలూయా చెప్తున్నారు? క్రైస్తవ வாழ்க்கையில, క్రైస్తవ జీవితంలో పరిశుద్ధావిన్ பங்கு, పరిశుద్ధాత్మ యొక్క భాగము முதன்மையானது, చాలా బలమైనది, ముఖ్యమైనది, అది ముఖ్యమైనది, అది నిరంతరమైనది, అది నిరంతరంగా ఉండేది. ఎంతమంది విశ్వసిస్తున్నారు? జ్ఞానస్నానాలు எடுக்கல. నేను బాప్టిజం జ్ఞానస్నానం ఏమి తీసుకోలేదు. మొదటిగా పరిశుద్ధావి జ్ఞానస్నానத்தை பெற்றுக்கொண்டு పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానస్నానం తీసుకొని ఉన్నాను. அப்பதான் நீரினால் ஞானஸ்நானம் எடுத்தேன். ఆ తర్వాతనే నీటి ద్వారా బాప్టిజం తీసుకొని ఉన్నాను. అన్నిలిருந்து ఆ దినం మొదలుకొని పాపిగా வாழ்ந்த நான், పాపిగా జీవించిన వ్యక్తిని యేసు క్రీస్తువిன் రక్తத்தினாலே, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నీతిమానాக்கப்பட்டேன். నేను నీతిమంతుడుగా ఎంచబడి పరిశుద్ధమానాக்கப்பட்டேன். పరిశుద్ధుడుగా నన్ను ఎన్నుకొని దేవునుடைய பிள்ளையாக்கப்பட்டேன். దేవుని యొక్క బిడ్డగా నన్ను ఎన్నుకున్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా சொல்லுமா? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా சொல்லுமா? హల్లెలూయా చెప్దామా? சத்தமா சொல்லுங்க. హల్లెలూయా சொல்லுமா? శబ్దంగా చెప్దామా? ஆவியானவர் உங்களோடு கூட இருக்கிறார். పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉన్నాడు. ஆவியானவர் உங்களோடு கூட இருக்கிறார். పరిశుద్ధాత్ముడు మీతోనే ఉన్నాడు. இந்த கோரப்பள்ளி கிராமத்துக்குள்ள, కోవపల్లి గ్రామంలో దేవునుடைய దర్శనం ఉండాగ పోகிறது. దేవుని యొక్క దర్శనము ఇక్కడ కలగబోతున్నది. దేవునుடைய మహిమ ఉండాగ పోகிறது. దేవుని యొక్క మహిమ ఇక్కడ కలగబోతున్నది. కరీంనగర్ మావట్టத்துக்குள்ள, కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో, జమ్మికుంట మండలத்துக்குள்ள, జమ్మికుంట మండలంలో, తెలంగాణ మాநிலத்துக்குள்ள, తెలంగాణ రాష్ట్రంలో ஒரு ரிவைவலை கர்த்தர் கொடுக்க போகிறார். రివైవల్, ఒక ఉజ్జీవము రాబోతున్నది. எழுப்புதலை கர்த்தர் கொடுக்க போகிறார். ఒక ఉజ్జీవము రాబోతున్నది. అసైக்கப்படாத இடமெல்லாம் అసైக்கப்பட పోகுது. ఏదైతే కదిలింపబడలేదో ఆ స్థలం అంతా కదిలింపబడుతుంది. పట్టణங்களெல்லாம் వరட்சியா இருப்பதில்ல. ఈ పట్టణము కూడా అక్కడ రక్షింపు లేకుండా ఉండదు. సభలు పెరిగ పోகிறது. సభలు ఇంకా ఎక్కువగా అవబోతుంది. పెరిగ పోகிறார்கள். సేవకులు ఇంకా ఎక్కువగా దేవుడు ఎన్నుకుంటాడు. దేవునికి ప్రియమైన ఒక కూట జనం, దేవునికి ప్రియమైన కూటంగా మారబోతున్నారు. జమ్మికుంట మండలத்தில் எழும்ப போகிறது. జమ్మికుంట మండలంలో జరగబోతున్నది. విశ్వాసిக்கிறீங்களா? మీరు విశ్వసిస్తున్నారా? உங்களுக்கு విశ్వాసం இல்லையா? మీకు కూడా విశ్వాసం లేదా? విశ్వాసికిలియా? విశ్వాసం లేదా? நீங்க విశ్వాసిச்சா, మీరు విశ్వసించినట్లయితే దేవ మహిమే కాంబింగ, దేవుని యొక్క మహిమను చూస్తారు. విశ్వాసిக்கிறవనికి ఎల్లా కూడా, విశ్వసించిన వారికి అన్నీ సాధ్యమే. இந்த வார்த்தை நீங்க அற்பமா இருக்கலாம். నీకు ఈ వాక్యము చాలా చేదుగా ఉండొచ్చు. இனி வரும் நாட்களில், ఇంకా రానున్న రోజుల్లో దేవునుடைய వార్த்தை పెరిగ పోகிறது. దేవుని యొక్క సువార్త అనేది
అది చాలా పాకిపోతుంది. தேவனுடைய மகிமை பெருக போகிறது. దేవుని యొక్క మహిమ ఇంకా ఎక్కువ అయిపోతుంది. గ్రామం మాత్రమల్ల, ఈ గ్రామం మాత్రమే కాదు, சுற்றி இருக்கிற கிராமம் எல்லாம் ஆசீர்வதிக்கப்பட போகிறது. చుట్టూ ఉన్న గ్రామంలో కూడా దేవుని యొక్క వాక్యము పాకిపోతుంది. அதற்கு தான் தேவன் உங்களை கொண்டு வந்து உட்கார வச்சிருக்கார். అందు గురించే దేవుడు మిమ్మల్ని ఈ స్థలానికి నడిపించి ఇక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు. சொல்லுங்களேன், హల్లెలూయా చెప్దామా? நான் வந்து ஒரு 4 நாள் இருக்கும் ஐயா. నేను వచ్చి 4 రోజుల్లో ఉండొచ్చు. 4 நாள் உட்கார்ந்து சபையில నేను ఇక్కడ వచ్చి చర్చిలో నేను కూర్చున్నప్పుడు என்னோடு கூட இருந்த சகோதரர்களோட, నాతో పాటు ఉన్న సహోదరులతో, அன்பு ஊழியரோடு இணைந்து ఇక్కడ ఉన్న సేవకులు ஜெபம் பண்ண ஆரம்பிச்சோம். మేము ప్రార్థన చేయడం మొదలు పెట్టాము. அப்ப தேவன் ஒரு சில தரிசனங்களை தேவன் காண்பித்தார். కొన్ని దర్శనాల్ని దేవుడు మాకు తెలియపరిచి ఉన్నాడు. వచనతోడు పేసినార్. కొన్ని వచనాల ద్వారా మాట్లాడి ఉన్నాడు. అనేక సర్పంగలు, అనేకమైన సర్పములు, అనేక తేలులు, అనేక తేలులు మిదికపడుகிறது. ఇక్కడి నుంచి విడుదల పొందుకుంటున్నారు. శత్రువిన్ సకల అధికారము, శత్రుని యొక్క ప్రతి ఒక్క తుతంత్రములన్నిటినీ இந்த பகுதியிலிருந்து வெளியேற்றப்படுகிறது. ఆ అధికారం అంతా ఈ స్థలం నుంచి త్రోసివేయబడుతుంది. అనేకరుக்குள்ள இருக்கிற సాతానుడి వల్లమైகள், ఎంతో మంది సాతాను యొక్క శక్తులతో పీడింపబడుతున్నారు. మురిందు విழுகிறதை ஆவியானவர் காண்பித்தார். వారిని దేవుడు విడుదల చేయడం నేను చూసి ఉన్నాను. தேவன் దర్శనమాగనునా, దేవుడు దర్శించాలంటే இந்த పట్టణం శుద్ధీకరించబడను, ఈ పట్టణము శుద్ధీకరింపబడాలి, ஊழியங்கள் శుద్ధీకరించబడను, పరిచర్య శుద్ధీకరింపబడాలి, ஊழியர்கள் శుద్ధీకరించబడను, పరిచర్య చేసేవారు, సువార్తలు చేసేవారిని దేవుడు శుద్ధీకరించాలి, విశ్వాసిகள் శుద్ధీకరించబడను, విశ్వాసులు శుద్ధీకరింపబడాలి. அந்த காரியத்தை, ఆ కార్యము இந்த வருடத்தில் இருந்து ఈ సంవత్సరం నుంచే தேவனாகி கர்த்தர் துவங்க போகிறார். దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు. தேவனாகி கர்த்தர் துவங்க போகிறார். ఆ కార్యము దేవుడే మొదలు పెట్టబోతున్నాడు. இந்த కోరపల్లి మాత్రమల్ల, కోరపల్లి మాత్రమే కాదు, కరీంనగర్ మాత్రమల్ల, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మాత్రమే కాదు, జమ్మికుంట మండలం మాత్రమల్ల, జమ్మికుంట మండలం కాదు, తెలంగాణ మానిలం ముழுவதும், తెలంగాణ రాష్ట్రం అంతటా యేసుక్రీస్తుவின் రక్తத்தினால, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా శుద్ధీకరించబడ పోகிறது. పరిశుద్ధపరచబడుతున్నారు. రివైవల్ ఉన్న ఒక మానిలమా, ఒక గొప్ప ఉజ్జీవం రాబోతున్నది. ఉల్ల మానిలమా, ఒక గొప్ప ఉజ్జీవం రాబోతున్నది. సాతానుడి వల్లమైகளை துரத்துகிற ஒரு మానిలమాய், సాతాన్ని వెలగొట్టే పారద్రోలే వ్యక్తులుగా మారబోతున్నారు. వల్లమైகளை మురికిற ஒரு మానిలమాய், ఈ స్థలంలో ఉన్న గొప్ప శక్తులన్నిటినీ, సాతాను యొక్క శక్తులన్నిటినీ నాశనం చేసే విధంగా தேவனுடைய மகிமை இறங்க போகிறது. దేవుని యొక్క మహిమ దిగబోతున్నది. தேவனுடைய வல்லமை இறங்கி கொண்டிருக்கிறது. దేవుని యొక్క మహిమ దిగుతున్నది. ఈ స్థలంలో கூடி வந்து அமர்ந்திருக்கிற ఇక్కడ వచ్చిన జనులందరినీ உங்க மூலமாகவே, మీ ద్వారానే இந்த மாநிலம் முழுவதையும் ఈ స్థలం అంతటా தேவன் சுத்திகரிக்க வல்லவராய் இருக்கிறார். ఆయన పరిశుద్ధపరచడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. విశ్వాసిகள் హల్లెలూయా చెల్లుమా, విశ్వసించిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. நல்லா தெரிஞ்சுக்கலங்க, అందరూ తెలుసుకోండి, இந்த பாவியை தேவன் சுத்திகரித்தார். ఈ పాపిని దేవుడు శుద్ధీకరించి ఉన్నాడు. இந்த பாவியை